చాలా రోజుల నుంచి వెళ్ళి ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగింది. 5 ఎకరాలు ఎవరైతే రైతులరో మీ అందరికైతే ఈరోజు వచ్చేసి ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ రోజునైతే మనకైతే అందరికైతే జమ కావడం జరిగింది. ఒకవేళ మీకు జమ కానట్టయితే సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ రోజు ఇంకా మీకు జమ కానట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి. ఎవరైతే 5 ఎకరాలకు మించి అయితే మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 5,000 రూపాయల చొప్పున ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మీకు ఇంకా జమ అయినాయో లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్లు చేయండి. అయితే ఈరోజు వచ్చేసి రైతులకైతే కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే పడడం జరిగింది. మనకైతే నేనైతే వాళ్ళను అడిగి డీటెయిల్స్ తెలుసుకొని మీకైతే చాలా కష్టపడి అయితే ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకొని అయితే వీడియో రూపంలో అయితే చేస్తున్నాను. పన్ను చెల్లించే వారికే రైతు బంధు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు సీఎంపై రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అయితే పన్ను చెల్లించే వారికి రైతు బంధు ఎందుకని వ్యాఖ్యానించారు. కేవలం భూమిని సాగు చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ ఎవరైతే ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. జర్నలిస్టులతో జరిగిన చిట్ చాట్తో రేవంత్ ఈ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఇంకా డబ్బులు అయితే జమ కానట్టయితే తెలుస్తుంది. అయితే 30 తారీఖు లోపు అయితే అందరికైతే జమ చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి. మీకైతే ఇలాంటి అయితే మెసేజ్ అయితే ఖచ్చితంగా అయితే రావాల్సి ఉంటుంది. మీ ఫోన్కి ఒకవేళ ఇలాంటి మెసేజ్ రానట్టయితే మీకు ఇంకా డబ్బులు అనేవి అయితే జమ కాలేదని అర్థం. ఒకవేళ మీ బ్యాంకులలో సంప్రదించినా కూడా ఎలాంటి ఉపయోగం అయితే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మాకు కూడా అంటే 3 ఎకరాల నుంచి ఉండడం జరిగింది. అయితే ఏదైతే మాకు ఇంకా డబ్బులు ఏవైతే ఉన్నాయో పెట్టుబడి సాయం కింద ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో మాకు ఇంకా పడలేదు. ఇక్కడ చూడండి వీడియో స్క్రీన్ మీదనైతే. అయితే ఇప్పటి వరకు అయితే 3 నుంచి 4 ఎకరాల లోపు వారికి రైతు భరోసా రైతు బంధు డబ్బులు సాయం అయితే పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు జమ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే శుభవార్తను అయితే చెప్పడం జరిగింది. మనకి ఏదైతే మార్చి 15వ తేదీ ఉందో ఆ రోజునైతే అందరి ఖాతాలలోనైతే ఇంకా పడని రైతులు ఎవరైతే ఉన్నారో ఆందోళన అయితే చెందకండి. అందరికైతే ఆ రోజునైతే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే జమ చేయనున్నారండి. అంటే ఆ రోజు అయితే 15 ఎకరాల వారికి అయితే అందరికైతే జమ కానున్నాయి. ఒకవేళ మీకు ఆ రోజు కూడా జమ కానట్టయితే ఈ నెల మార్చి వరకు అయితే మార్చి 30వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజునైతే అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉంది. అంటే ఆ రోజునైతే అందరికైతే ఖాతాలను అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్ అవ్వాల్సి ఉంది. Thank you for watching this video. Have a nice day.